ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు గానీ, లేదా పిల్లలకి ఏదైనా స్పెషల్‌గా తినాలి అనిపిస్తుంది రైస్ ఐటెమ్స్‌లో, బిర్యానీ తినాలనిపిస్తుంది అనుకున్నప్పుడు గానీ, ఇలా ఒక్కసారి రైస్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇది మిగిలిపోయిన అన్నంతోనే కాకుండా, మనం అప్పుడే వండుకున్నటువంటి అన్నంతో కూడా తయారు చేసేసి, పిల్లలకి లంచ్ బాక్స్‌లో హ్యాపీగా పెట్టేయొచ్చు. వాళ్ళు కడుపు నిండా తినేసి వస్తారు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే, 7-8 టమాటాలు తీసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకొని మిక్సర్ జార్‌లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలనమాట. అయితే టమాటాలు ఎక్కువగా ఉంటేనే దీని టేస్ట్ అనేది బావుంటుంది. 2 ఒకటి వేస్తే బావుండదనమాట. ఇలా పేస్ట్‌గా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. 3-4 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు ఉంటాయి గదా! సాజీరా, చెక్క, పువ్వు, ఇలాచీలు, లవంగాలు ఇలాంటివి కొద్దిగా వేసేసుకొని ఒక బిర్యానీ ఆకు కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. మంచి సువాసన వచ్చేటప్పుడు టమాటా పేస్ట్‌ని అందులో వేసేసుకోండి. టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకొని, ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసేసి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన అన్నం మిగిలిపోయింది కదా! దాన్ని పొడిగా చేసేసుకొని పెట్టుకోవాలనమాట. ఉండలుండలుగా లేకుండా మొత్తం పొడిగా చేసేసుకొని పెట్టుకోండి. మేము కొంచెం లావు బియ్యమే వాడతాము. అంటే హంస బియ్యం వాడతాం కాబట్టి కొద్దిగా లావుగా ఉన్నాయి. సన్న బియ్యంతో చేసుకున్న చాలా బావుంటుంది. సన్న బియ్యానికన్నా హంస బియ్యం ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు టమాటాని ఒకసారి కలుపుకోండి. అది దగ్గర పడుతుంది గదా! ఇలా దగ్గర పడినప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేదాకా మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు దాని యొక్క పచ్చి వాసన పోయిన తర్వాత మనం ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూడండి ఇలా తయారు చేసుకుంటే బిర్యానీ ఇంట్లోనే అప్పటికప్పుడు తయారు చేసినట్టు ఓన్లీ చికెన్ మాత్రమే ఉండదు. బిర్యానీ చాలా బాగా తయారైపోతుందనమాట. దీన్ని రైతాతో గానీ, పెరుగుతో గానీ తిన్నారనుకోండి చాలా బావుంటుంది. ఇప్పుడు చూడండి ఇలా ఆయిల్ పైకి తేలే ముందు 2-3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. కర్రీస్ చేసేటప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్‌లో గానీ, హై ఫ్లేమ్‌లో గానీ కర్రీస్ చేయకుండా లో ఫ్లేమ్‌లో చేసుకుంటూ వెళ్ళిరనుకోండి, ఆ కర్రీ చాలా టేస్ట్ అవుతుందనమాట. మనం నిదానంగా చేసుకున్నదే రుచిగా ఉంటుంది. ఫాస్ట్‌గా పెట్టేసి 5 నిమిషాల్లో వండి పక్కన పెట్టేసి అంత రుచిగా ఉండదు కాబట్టి, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని నిదానంగా చేసుకోండి. అడుగంటకుండా నిదానంగా చేసుకోవడం వల్ల ఆ కర్రీకి టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. ఇప్పుడు చూడండి బాగా మగ్గిపోయింది కదా టమాటో. నిదానంగా కలిపేసుకుంటూ నిదానం చేసుకోవాలనమాట. మళ్ళొక్కసారి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే కర్రీ మొత్తం బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం అందులో రైస్ వేసుకుందాం. రైస్ వేసేసి బాగా కలిపేసుకోవాలనమాట. అన్నం మొత్తం వేడయ్యేదాకా మంచిగా కలుపుకోవాలి. అప్పుడే చేసినట్టు ఉండాలనమాట. కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వెంటనే ఇలా తిప్పేసి కలర్ చేంజ్ కాగానే ఆపేయకుండా అన్నం మొత్తం వేడయ్యేదాకా బాగా తిప్పుకోవాలి. చూడండి ఇలా చేసుకొని లంచ్ బాక్స్‌లో పెట్టిన పిల్లలు ఒక్క మెతుకు వదలకుండా తిని వస్తారు. ఇంట్లో చేసి పెట్టిన పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. పెరుగుతో తిన్నా కూడా ఇంకా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.